త్వరలోనే విద్యుత్ శాఖలో ఉద్యోగ ఖాళీలు భర్తీ చేస్తామని మంత్రి గొట్టిపాటి రవికుమార్ అన్నారు. తిరుపతి జిల్లా మొగరాలలో 4 కోట్లతో నిర్మించిన సబ్స్టేషన్ను ఆయన ప్రారంభించారు. లో వోల్టేజ్ సమస్యల నివారణకు రాష్ట్ర వ్యాప్తంగా కొత్త సబ్స్టేషన్లను నిర్మించినట్టు ఈ సందర్భంగా మంత్రి తెలిపారు. కొత్త సబ్స్టేషన్లతో వినియోగదారులకు, రైతాంగానికి నాణ్యమైన విద్యుత్ సరఫరా చేస్తున్నట్లు చెప్పారు. గతంలో పెరిగిన విద్యుత్ ఛార్జీలను కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ట్రూ డౌన్ చేసిందని అన్నారు. సబ్స్టేషన్స్ అన్ని కూడా కట్టి రైతులకు ఏ విధంగా ఇబ్బంది లేకుండా చేస్తామని చెప్పి తెలియజేస్తా ఉన్నాను. అదేవిధంగా ఆర్డీఎస్ఎస్ కింద నాని గారు అడగగానే దాదాపు 1,10,00,000 ఇచ్చాము ఈ కాన్స్టిట్యున్సీకి ఒకదానికి. దాదాపు 70 ఫీడర్ల పైన చేస్తా ఉన్నారు. దాదాపు 50% పని అయిపోయింది. ఇంకా 50% పని చేయాలి. తొందరలోనే కంప్లీట్ చేస్తాం. మీరు చూసుంటారు గ్రామాల్లో ఎక్కడికి వెళ్ళినా సరే పాత స్తంభాలు తీసేసి కొత్త స్తంభాలు వేస్తున్నాం. మీరు గమనించుంటారు. ఇప్పుడు మేము ఒక గ్రామంలో ఒక ఎస్సీ కాలనీకి వెళ్ళి వచ్చాం. ఎలా ఉంది, పవర్ ఎలా ఉంది, ఏంటి, ఎట్లా ఉంది, మీకు కరెక్ట్ చేసి వెళ్ళారా లేదా అనేది ఇప్పుడు మా విద్యుత్ శాఖ అధికారులు అందరూ కూడా వచ్చి గడిచిన ఈ 10 రోజుల నుంచి మొత్తం తిరగమన్నాం. అన్ని రాబోయే ఒక 4 రోజుల పాటు గ్రామాల్లో తిరిగి ఎక్కడెక్కడ ఏదైనా విద్యుత్ సంబంధించిన సమస్యలు ఉంటే ఇమీడియట్ గా నోట్ చేసుకుని వాళ్ళ పరిధిలో ఉంటే సమస్యను ఇమీడియట్ గా సాల్వ్ చేయమని చెప్పాం అనమాట. ఇట్లాంటి కార్యక్రమాలన్నీ కూడా చేస్తున్నాం. చిత్తూరు జిల్లాలో ఇప్పటిదాకా 14 సబ్స్టేషన్స్